ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉంటేనే అది ప్రజాస్వామ్యమని మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంపర శ్రీనివాసరావు అన్నారు. ప్రశ్నించే గొంతును నొక్కేస్తే అది ప్రజాస్వామ్యం ఎలా అవుతుందని ఆయన ప్రశ్నించారు. నీట్ పరీక్షల గురించి భారతదేశంలో ఒక పెద్ద చర్చ జరుగుతుందని ఆయన తెలిపారు. ఒక పరీక్షను కరెక్ట్గా నిర్వహించలేని వారు దేశ సార్వభౌమత్యాన్ని ఎలా రక్షిస్తారో అంటూ విజయవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు సంపర శ్రీనివాసరావు మాట్లాడుతూ అనేక మంది విద్యార్థులు డాక్టర్ అవ్వాలని నీట్ పరీక్షలు వ్రాయడం జరిగిందని ఆయన అన్నారు. నీట్ ఎగ్జామ్ లీక్ అవడం వల్ల తమ భవిష్యత్ ఏంటని విద్యార్థులు అయోమయంలో పడ్డారని ఆరోపించారు. మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వాన్ని లేపడానికి, హెచ్చరించడానికి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా నిర్వహించారని తెలిపారు. ధర్నా నిర్వహించే విద్యార్థులపై దాడి చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం అమానుషమని బెజవాడ బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వారికి మద్దతుగా ధర్నా నిర్వహించామని ఆయన స్పష్టం చేశారు. బెజవాడ బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడిని. ఈరోజు భారతదేశ వ్యాప్తంగా ఒక చర్చ జరుగుతుంది. మన పిల్లలు ఢిల్లీలో తమ బాధను వ్యక్తీకరిస్తున్నారు. మన పిల్లలు ఒక రోగిగా మనిషి బాధపడితే వాడికి వైద్యం చేయాలని, డాక్టర్ అవ్వాలని నీట్ ఎగ్జామ్ రాస్తే ఆ నీట్ ఎగ్జామ్కే చేయడంలో విఫలం చెందిన ప్రభుత్వాన్ని హెచ్చరించడానికి, నిద్ర లేపడానికి వాళ్ళు కూడుగుడ్డ మానేసి ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద ధర్నా చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు, మన దేశ పౌరులు. భావితరానికి వాళ్ళు పెట్టుబడులు. ఈ భారతదేశ యువతలు వాళ్ళ మీద లాఠీ చార్జ్ చేయడం, బాష్పవాయువు ప్రయోగించడం అది చాలా అమానుషం అని చెప్పి ఇది బెజవాడ బార్ అసోసియేషన్ ఖండిస్తూ ఈరోజు ధర్నా చేసింది. మేము ఎందుకు ధర్నా చేశామంటే, ఎక్కడైనా ప్రజాస్వామ్యంలో ప్రశ్నించే గొంతు ఉండాలి. ప్రశ్నించే గొంతు నొక్కితే అది ప్రజాస్వామ్యం కాదు, అది నియంతృత్వం అని చెప్పి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఎప్పుడో చెప్పారు. రాజ్యాంగంలో రచించాయి, మనందరికీ రాజ్యాంగాన్ని అందించాడు. ఆ రాజ్యాంగాన్ని అనుసరించమని చెప్పి, ఆ యొక్క పిల్లల యొక్క బాధను వినమని, ఆ పిల్లల యొక్క డిమాండ్స్ వినమని, వాళ్ళకి స్వాతంత్రం కలిగించమని, భవిష్యత్తులో ఇటువంటి నీటి పరీక్షలో జరిగిన అవకతవకలు జరగబోవని గట్టి హామీ ఇవ్వమంటున్నాం. అదే ఈ భారతదేశంలో తల్లిదండ్రులుగా, న్యాయవాదులుగా మేము కోరుకునేది ప్రభుత్వాన్ని. ఒక పరీక్షను మీరు నిర్వహించలేని వాళ్ళు ఈ భారతదేశ సార్వభౌమత్వాన్ని, ఈ భారతదేశం యొక్క రక్షణను మీరు రక్షించగలరా అని ప్రశ్నిస్తున్నాం. పిల్లలు మేము బాగా చదువుకున్నాం, మేము పరీక్ష రాస్తాం, మంచి పరీక్ష పెట్టండి, జాగ్రత్తగా పరీక్ష పెట్టండి, దీంట్లో లీక్ లేకుండా ప్రయత్నించాలని చెప్పి కోరితే అది తప్పు కాదు. అది దేశాన్ని ప్రశ్నించడం తప్పు కాదు, దేశం మీద తిరుగుబాటు కాదు. ఎందుకంటే ఈ ఆంధ్రప్రదేశ్లో తెలుగువారిగా మేము చెప్పేది ఏంటంటే, ఈ ఆంధ్రప్రదేశ్లో ఎస్ఎస్సీ ఎగ్జామ్ లీక్ అవుతేనే నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి అనే విద్యాశాఖ మంత్రిని తన యొక్క మంత్రివర్గంలో తీసేసిన నందమూరి తారక రామారావు గారు రిప్రజెంట్ చేసిన తెలుగుదేశం ఈ నేల ఇది. అటువంటి తెలుగు వాళ్ళు మేము సందేశం ఇస్తున్నాం, అయ్యా మేము విద్యామంత్రిని బయటికి మా మంత్రివర్గంలో తీసివేసాం, మీరు మీ విద్యామంత్రిని ఎందుకు రాజీనామా చేయించరు? అతనికి పదవి పోతే ఏమవుతుంది? ఒక బాధ్యత వహించి రేపు పొద్దున భవిష్యత్తులో మంత్రివర్గంలో మీ సహచరులు జాగ్రత్తగా ఉంటారు కదా, ఇటువంటి ఎగ్జామ్ చేసినప్పుడు చాలా జాగరూకతతో వ్యవహరిస్తారు కదా, అది హెచ్చరికగా భావించి మిగతా మంత్రివర్గ సభ్యులు వాళ్ళ యొక్క బాధ్యతను సక్రమంగా నిర్వర్తిస్తారు కదా. దయచేసి ప్రధానమంత్రి గారు మా మాట వినండి, విద్యార్థుల మాట వినండి, యువతరంగం మాట వినండి. ఈ మాట వినడం వల్ల మీకు ఏం పోయేదేమీ లేదు, మీ అధికారం పోదు, మీ పదవి పోదు, మీరు ఇంకా మంచితనం పెరుగుతుంది, మీ పెద్దరికానికి మరింత అది గౌరవాన్ని ఇస్తుందని చెప్పి మేము తెలియజేస్తూ, ఆ యువతరానికి మేము బాసటగా ఉంటాం. ఆ యువతల మీద పెట్టిన కేసులను ఉపసంహరించమని చెప్పి సుప్రీంకోర్టు బార్ అసోసియేషన్ నిన్న రాజ్యాంగ పీఠిక వినిపించారు. ఆ రాజ్యాంగ పీఠికలో ఏముందో చదివి వినండి. ఆ పిల్లల యొక్క భవిష్యత్తు కోసం వాళ్ళ మీద కేసులు తీసేయని చెప్పి మేము సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నాం. నా పేరు సంపర శ్రీనివాసరావు, బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు.